హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం 13వ భాగాన్ని వినేద్దాం. శశి వచ్చి తన ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. హే శశి, ఏంటి వచ్చి రాగానే అక్కడ ముచ్చట్లు చెప్తున్నా అనుకుంటే నువ్వేంటి ఇలా డల్లుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్. ఏం లేదు అర్జున్ అంటుంది శశి. ఏదో ఉంది అని అర్థమవుతుంది, కానీ ఏంటి విషయం నాకు కూడా చెప్పకూడదా అంటాడు అర్జున్ డల్లుగా ఫేస్ పెట్టి. అయ్యో అలా ఏం లేదు అర్జున్, చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళని చూసి మళ్ళీ వెంటనే వచ్చేసాను కదా, అందుకే కొంచెం బెంగగా ఉంది అంటుంది శశి. ఓహో, దానికి ఇంతలా బాధపడకపోతే ఇంకా 4 రోజులు ఉండొచ్చు కదా, అసలు ఇప్పుడు అంత అర్జెంటుగా రావాల్సిన అవసరం ఏముంది అంటాడు అర్జున్. అలా ఏం లేదు అర్జున్, ఇప్పుడే కాదు తర్వాత ఎప్పుడు వచ్చినా ఇలానే ఉంటుంది, కానీ ఇంతకీ నేను లేని ఈ వారం మీరు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు అంటుంది శశి నవ్వుతూ. ఎంజాయ్ ఏమీ లేదు శశి, నేను యాపిల్ గురించి ఇంట్లో చెప్పాలనుకుంటున్నాను, అదే విషయం తనని అడిగితే నువ్వు కూడా వచ్చాక చెప్దామనింది అంటాడు అర్జున్. హో, అయితే తొందరలో మా అర్జున్ ఒక ఇంటివాడవుతున్నాడు అనమాట అంటుంది శశి అర్జున్ని ఆట పట్టిస్తూ. అదేలే శశి, బట్ మీకు తెలుసు కదా అమ్మ వాళ్ళకి ఇలా ప్రేమ పెళ్ళి అలాంటివి నచ్చవు, అందుకే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అంటాడు అర్జున్. చూడు అర్జున్, నచ్చవు అంటే వాళ్ళు చూసిన సిచ్యువేషన్స్ వల్ల అలా అనుకుంటూ ఉంటారు, కానీ ఒక్కసారి మీ ప్రేమ గురించి క్లియర్గా చెప్పి వాళ్ళకి మీ మీద నమ్మకం కలిగించు, అప్పుడు వెంటనే ఒప్పుకుంటారు అంటుంది శశి. అదే శశి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంటాడు అర్జున్. అందులో ఏముంది, ఫస్ట్ నువ్వు మీ ప్రేమ గురించి చెప్పు, తర్వాత అవసరమైతే నేను కూడా వచ్చి చెప్తాను అంటుంది శశి. అలాగే శశి, ఈరోజే చెప్తాను, అండ్ ఒకవేళ అవసరమైతే కాల్ చేస్తాను, రాగలవా అంటాడు అర్జున్. అర్జున్, నువ్వు ఎప్పుడు కాల్ చేసినా వస్తాను అంటుంది శశి నవ్వుతూ. ఇద్దరూ తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో యాపిల్ కూడా రావడంతో ముగ్గురు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నవ్వు శశి, నవ్వు, ఈ నవ్వే నీకు చివరి నవ్వుగా చెయ్యకపోతే నా పేరు నైనానే కాదు అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్తుంది నైనా. కొంచెంసేపటికి అర్జున్ని మేనేజర్ పిలిచి ఒక ఫైల్ ఇచ్చి వెంటనే కంప్లీట్ చేసి ఇమ్మని చెప్తారు. అర్జున్ మొహం వేలాడేసుకుని బయటకు వచ్చి తన ప్లేస్లో కూర్చుంటాడు. ఏంటి అర్జున్, మొహం మాడిపోయిన దోశలా పెట్టావు అంటుంది శశి చిన్నగా నవ్వుతూ. ఏంటో శశి, నేను చెప్పక ఈరోజు అమ్మ వాళ్ళకి మా ప్రేమ విషయం చెప్దామనుకుంటే ఈ మేనేజర్ ఏమో ఈ వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళమని చెప్తుంది అంటాడు అర్జున్ దిగులుగా. అయ్యో అర్జున్, అందులో ఏముంది, నువ్వు హ్యాపీగా నీ యాపిల్ని తీసుకుని వెళ్ళి నీ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకో, నేను ఈ వర్క్ కంప్లీట్ చేస్తాను కదా అంటుంది శశి నవ్వుతూ. లేదులే శశి, మా ప్రోగ్రాం వేరే ఎప్పుడైనా పెట్టుకుంటాం, ఈరోజు మాత్రం ఈ వర్క్ కంప్లీట్ చేస్తాను అంటాడు అర్జున్. అబ్బా అర్జున్, ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం, ఇలా మొదలు పెట్టుకుండానే వాయిదా వేయడం మంచిది కాదు. అయినా ఇదేమంత పెద్ద వర్క్ చెప్పు, నేను మేనేజ్ చేస్తాను, కానీ నువ్వు వెళ్ళు బాబు అంటుంది శశి. అలా కాదు శశి, ఇలా నా అవసరం కోసం నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అంటాడు అర్జున్. హలో మాస్టరు, అంత లేదు, అయినా నువ్వు ఇదే ఇబ్బంది అనుకుంటే మా బావ కోసం మీరు చేసింది ఏంటి సార్, అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు, నేను చెప్పింది చెయ్యి. నువ్వు యాపిల్ని తీసుకొని మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పెళ్ళికి బాజాలు రెడీ చేసుకొని రేపు వచ్చేటప్పుడు అదే చేత్తో పార్టీ తీసుకొని వచ్చేయి అంటుంది శశి నవ్వుతూ. అలాగే శశి, అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటాడు అర్జున్. సారు, చాలా ఎక్కువైందిలే, కానీ ఆ ఫైల్ ఇటు ఇచ్చి మీరు వెళ్ళండి అంటుంది శశి. అలాగే శశి, టేక్ కేర్ అని చెప్పి ఆ ఫైల్ శశికి ఇచ్చి తను యాపిల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు. శశి ఆ ఫైల్ ఓపెన్ చేసి ముందు ఆ ప్రాజెక్ట్ గురించి స్టడీ చేస్తుంది, తర్వాత వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వర్క్లో పడి టైం చూసుకోకుండా ఉంటుంది. ఇక్కడ శశి ఇలా ఉంటే ఒకసారి మనం ప్రణయ్ దగ్గరికి వెళ్దానండి. ప్రణయ్ తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి నైనా వస్తుంది. ప్రణయ్, నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది నైనా. నైనా, ఏంటి విషయం అంటాడు ప్రణయ్ తల తిప్పకుండా. అది ప్రణయ్, నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, నాతో వస్తావా అంటుంది. హాస్పిటల్కా? ఎందుకు నైనా అంటాడు ప్రణయ్. అది ప్రణయ్, నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడంట, దానికి అతను తప్ప ఎవరూ లేరు, భయంగా ఉంది అని ఫోన్ చేసింది, ఎవరిని అడగాలో అర్థం కాలేదు, అందుకే నిన్ను అడుగుతున్నాను అంటుంది నైనా కన్నీళ్లు పడుతూ. నైనా, అందులో ఏముంది, పద వెళ్దాం అంటాడు ప్రణయ్ తన కార్ కీస్ తీసుకుంటూ. నైనా అతని ఫాలో అవుతూ వెళ్తుంది. నైనా అడ్రస్ చెప్పడంతో ప్రణయ్ డ్రైవ్ చేస్తూ ఆ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. రిసెప్షన్లో అతని పేరు డీటెయిల్స్ అడిగి అతను ఉంచిన రూమ్కి వెళ్తారు. అక్కడ డోర్ బయట ఒక అమ్మాయి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. నైనా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి స్మిత అంటుంది.
ఆ అమ్మాయి నైనాని చూడగానే వచ్చి హగ్ చేసుకుని ఏడుస్తుంది. నైనా నైనా అన్నయ్య అన్నయ్యకి ఏమైనా అయితే నేను బ్రతకలేను అంటుంది స్మిత. అయ్యో స్మిత, మీ అన్నయ్యకి ఏం కాదు, నువ్వేడవకు అని తనని అక్కడున్న చైర్లో కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చొని తన చేతిని పట్టుకుంటుంది. అసలు ఏమైంది స్మిత, అన్నయ్య ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడు అంటుంది. అన్నయ్య సూసైడ్ అటెంప్ట్ చేశాడు నైనా అని ఏడుస్తుంది స్మిత. వాట్? అన్నయ్య అలా చేయడం ఏంటి స్మిత, అసలు అంత అవసరం ఏముంటుంది అంటుంది బాధగా నైనా. ప్రేమ, ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి కూడా అన్నయ్యని ప్రేమించింది. కానీ ఇప్పుడు సడన్గా నువ్వంటే నాకు ఇష్టం లేదు, మన మధ్య జరిగిందంతా మర్చిపో అని చెప్పిందట. అన్నయ్య ఆ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. అలాంటి అమ్మాయి దగ్గర నుంచి ఇలాంటి మాటలు వినగానే ఏం చేయాలో తెలియక చాలా డేస్ నుంచి డ్రింక్కి అడిక్ట్ అయ్యాడు. కానీ నిన్న ఆ అమ్మాయి ఎవరితోనూ క్లోజ్గా ఉండడం చూస్తాడు. అది చూసిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. కానీ పొద్దున వెళ్ళి చూసేసరికి స్లోలో లేకుండా ఉన్నాడు. డ్రైవర్ హెల్ప్తో హాస్పిటల్కి జాయిన్ చేశాను. నీకు తెలుసు కదా, నాకు అన్నయ్య తప్ప ఎవరు లేరు, అలానే నువ్వు తప్ప ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, అందుకే తప్పక నీకు ఫోన్ చేశాను అంటుంది స్మిత ఏడుస్తూ. అయ్యో స్మిత, ఏం పర్వాలేదు, కానీ ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అంటుంది నైనా. ఏమో నైనా, నాకు కూడా తెలియదు, కానీ ఆ అమ్మాయి అంటే అన్నయ్యకి ప్రాణం అంటుంది స్మిత బాధగా. ఇంతలో డాక్టర్ బయటికి రావడంతో ప్రణయ్ ముందుకు వెళ్ళి అతని గురించి అడుగుతాడు. ఇప్పుడు కొంచెం పర్లేదు, కానీ అతను చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఇదే కనుక కంటిన్యూ అయితే అతని మెంటల్ కండిషన్ డిస్టర్బ్ అవుతుంది. సో అతన్ని జాగ్రత్తగా చూసుకోండి అండ్ మెడిసిన్ కూడా టైంకి ఇవ్వండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. స్మిత, నైనా, ప్రణయ్ ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు. అక్కడ స్మిత వాళ్ళ అన్నయ్య బెడ్ మీద స్లో లేకుండా ఉన్నాడు. స్మిత వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చొని అతని చేతిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కొంచెంసేపటికి అతనికి స్లో వస్తుంది. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న స్మితను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటాడు. అన్నయ్య, ఏంట్రా ఇది, నువ్వు లేకపోతే నేను ఏమైపోవాలి అంటుంది స్మిత ఏడుస్తూ. సారీరా, తను అలా చూడగానే ప్రాణం పోయినట్టు అనిపించింది. ఆ బాధలో ఏం చేస్తున్నానో తెలియలేదు అంటాడు అతను. ప్లీజ్ రా, ఇంకెప్పుడు అలా చేయకు అని అంటుంది స్మిత ఏడుస్తూ. అలాగే అని పక్కకి చూసి అక్కడున్న ప్రణయ్ని కోపంగా చూస్తూ, ఇతనెందుకు వచ్చాడు అంటాడు అతను. ప్రణయ్ అయోమయంగా అతని వైపే చూస్తూ ఉంటాడు. స్మిత, నిన్నే, అతను ఎందుకు వచ్చాడు, నేను ఉన్నానా పోయానా అని చూద్దామని వచ్చాడా అంటాడు అతను కోపంగా. అన్నయ్య, అసలు ఏమైంది అంటుంది స్మిత. నా లైఫ్ ఇలా అవ్వడానికి కారణం ఇతనే అంటాడు అతని కోపంగా ప్రణయ్ వైపే చూస్తూ. ఆ మాటలకి అక్కడున్న నైనా, స్మిత షాక్ అయితే ప్రణయ్ మాత్రం అర్థం కానట్టు అతని వైపే చూస్తూ ఉంటాడు. అన్నయ్య, అసలు ఏమంటున్నావు, అతను మన నైనా వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య అంటుంది స్మిత. లేదమ్మా, అతని వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నాను, అసలు నేను ఇలా చేయడానికి కారణం ఇతనే అంటాడు అతను. చందు, అసలు ఏం మాట్లాడుతున్నావు, అతను ప్రణయ్, నేను చెప్పాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ అని, అది ఇతనే అంటుంది నైనా. వాట్? ఇతను నువ్వు చెప్పిన ప్రణయ, కానీ ఇతను తనతో ఉన్నాడు కదా అంటాడు చందు. అబ్బా చందు, అసలు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు, ఒక్కసారి సరిగ్గా చూడు అంటుంది నైనా. లేదు నైనా, నిన్న స్మిత గ్రాసరీస్ తీసుకొని రమ్మంటే నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ ఇతనితో నవ్వుతూ మాట్లాడుతుంది. అంతేకాదు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు అండ్ ఒకే ఇంట్లో కూడా వెళ్ళారు అంటాడు చందు. ఏంటి ప్రణయ్ ఇది, అసలు చందు ఏమంటున్నాడు, నువ్వు అమ్మాయితో ఉండడం ఏంటి, అసలు నాకు తెలియకుండా మీ ఇంట్లో అమ్మాయి ఎందుకుంది అంటుంది నైనా. ప్రణయ్ ఇంకా షాక్లోనే ఉంటాడు. అతను చెప్పేది శశి గురించి అని అర్థమవుతుంది, కానీ అసలు వీళ్ళకి ఎలా పరిచయం అని అర్థం కాదు. కనీసం ఇతన్ని ఒక్కసారి కూడా శశితో చూసినట్టు గుర్తు కూడా లేదు. అదే ఆలోచిస్తూ చందు వైపే చూస్తున్నాడు. ఏంటి మిస్టర్, నేను చెప్పింది నిజమే కదా, నిన్న మీరు ఒక అమ్మాయితో గ్రోసరీ షాప్కి రాలేదా, తర్వాత మీ ఇద్దరు ఒకే ఇంట్లోకి వెళ్ళలేదా అంటాడు చందు. ఏంటి చందు అలా అంటావు, ఆమె ఎవరైనా తెలిసిన అమ్మాయి ఏమో, షాప్లో కనిపిస్తే తీసుకుని వెళ్ళాడేమో అంటుంది నైనా. అలా అయితే అతన్నే చెప్పమని చెప్పు, అయినా కావాలంటే నా ఫోన్లో చూడండి అని తన ఫోన్ తీసి అందులో ఉన్న శశి ప్రణయ్ ఫోటోలు చూపిస్తాడు. ప్రణయ్, తను శశి కదా, మన ఆఫీస్లో అర్జున్ వాళ్ళ టీంలో ఉంటుంది, ఆ అమ్మాయితో నువ్వు ఉండడం ఏంటి, అసలు మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉండడం ఏంటి అంటుంది నైనా. ప్రణయ్ ఏం మాట్లాడకుండా ఆ ఫొటోస్ని చూస్తూ ఉంటాడు. అయినా చందు, తను మా ఆఫీస్ అమ్మాయి, అందుకే ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళి ఉంటారు, అయినా అసలు తను మీకెలా తెలుసు అంటుంది నైనా. తను నా కాలేజీలోనే చదివింది నైనా, నేను ఎంటెక్ చేస్తున్నప్పుడు తను బీటెక్ చేసింది, ఒకసారి పార్టీలో కలిసాం, అప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. తర్వాత ఒకరోజు నా మనసులో మాట తను చెప్పగానే తనకు కూడా నేనంటే ఇష్టం ఉండడంతో తను కూడా నా ప్రేమను ఒప్పుకుంది. అప్పటి నుంచి ఇద్దరం ప్రేమలో ఉన్నాం, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. తర్వాత 1 నెల రోజుల క్రితం నాతో బ్రేకప్ చెప్పింది. నేను చాలా బ్రతిమలాడాను, కానీ తను మాత్రం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. చాలాసార్లు కాల్ చేశాను,
చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేశాను, బట్ నో యూజ్. నేను అప్పటి నుంచి చాలాసార్లు తన గురించి తెలుసుకోవడానికి ట్రై చేశాను, కానీ ఆమె ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఉండడం లేదని తెలిసింది. అందుకే ఇంకా అక్కడ ఉండలేక ఇక్కడికి తిరిగి వచ్చేస్తాను. కానీ నిన్న ఇతనితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. నేను వెళ్ళి మాట్లాడదామనుకునేసరికి వెళ్ళిపోయింది. నా ప్రాణం అనుకున్న శశి ఇలా ఇతనితో ఉండడం చూసి తట్టుకోలేకపోయాను. అందుకే ఇంటికొచ్చి ఏం చేయాలో తెలియక ఇలా చేశాను అంటాడు చందు ఎమోషనల్గా. అది విన్నాక నైనా, స్మిత ప్రణయ్ వైపే చూస్తారు. ప్రణయ్ మాత్రం అలానే చందు వైపే చూస్తూ ఉంటాడు. ఏంటి సార్ ఇంకా నమ్మరా? ఒక్క నిమిషం అని కొన్ని ఫొటోస్ ప్రణయ్కి చూపిస్తాడు. అది చూసిన ప్రణయ్ షాక్ అవుతాడు. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా అలానే ఆ ఫొటోస్ని చూస్తూ ఉంటాడు. ఏంటి ప్రణయ్ ఆ ఫొటోస్ అని అంటుంది నైనా, ఆ ఫోన్ తన చేతిలోకి తీసుకుంటూ. తర్వాత ఆ ఫొటోస్ చూస్తుంది నైనా. తన చేతుల నుంచి స్మిత కూడా తీసుకొని చూస్తుంది. ఏంటి ప్రణయ్ ఇవి? ఆ ఫొటోస్ని చూస్తుంటే కాలేజ్ డేస్ ఫొటోస్ లాగా ఉన్నాయి. అంటే చందు చెప్పేది నిజమేనా? శశి చందు నిజంగా లవ్ చేసుకున్నారా అంటుంది నైనా. నాకు అలానే అనిపిస్తుంది నాయనా. ఇవన్నీ ఒరిజినల్ ఫొటోస్, కావాలంటే చూడు, వెనకాల హోర్డింగ్స్ కూడా ఉన్నాయి. అంటే మా అన్నయ్య ఫోటో ఇంకా అమ్మాయి ఫోటో కూడా ఇందులో ఉంది, కావాలంటే చూడండి అని ఫోటో జూమ్ చేసి మరీ చూపిస్తుంది. ప్రణయ్కి అంతా అయోమయంగా ఉంటుంది. ఇది నిజమేనా? అసలు శశి ఇలా చేయదు, నాకు తన మీద నమ్మకం ఉంది. కానీ ఈ ఫొటోస్ ఏంటి? ఈ డ్రెస్ నాకు బాగా గుర్తుంది, నేను తన బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ ఇది. సో ఈ ఫొటోస్ నిజమే. కానీ ఇతను చెప్తున్నది నిజమేనా, లేక కావాలని ఇలా చెప్తున్నాడా? లేదు, ఇది నిజం కాదు. కేవలం వీళ్ళు ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ తీసుకుంటారు, అలానే ఇతను కూడా ఫొటోస్ తీసుకొని ఉంటాడు, అదే అయి ఉంటుంది. లేదు, నా శశి ఎప్పటికీ తప్పు చేయదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి ప్రణయ్ ఏం మాట్లాడవు? అసలు శశి మీ ఇంట్లో ఎందుకుంది అని రెట్టిస్తుంది నాయన. నీకింకా అర్థం కాలేదా నాయన? వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉండుంటారు, అందుకే ఒకే ఇంట్లో ఉంటున్నారు అంటుంది స్మిత. ఆ మాటకి ప్రణయ్ కోపంగా స్మిత వైపే చూస్తాడు. ఆ చూపుకి భయపడి స్మిత నాయన వెనక్కి వెళ్ళి నించుంటుంది. చెప్పండి మిస్టర్, మా చెల్లిని కోపంగా చూడడం కాదు, నిజం చెప్పండి అంటాడు చందు కోపంగా. ప్రణయ్ చందు వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళబోతాడు. ఏంటి ప్రణయ్ సమాధానం చెప్పకుండా అలా వెళ్తున్నావు? ఇలా చేస్తే వాళ్ళు అనేది నిజం అనిపిస్తుంది అంటుంది నాయన. చూడు నైనా, ఎవరికి ఏం ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అండ్ యూ అని చందు వైపు చేయి చూపిస్తూ, ఇది కానీ అబద్ధం అని తెలియాలి, ఇట్ విల్ బి యువర్ లాస్ట్ డే అని కోపంగా చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వీళ్ళు ముగ్గురు ప్రణయ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు. ప్రణయ్ కోపంగా కార్ దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు. చందు చెప్పిన ఒక్కో విషయం గుర్తుకొస్తుంటే పట్టరాని కోపం వస్తుంది. ఆ కోపంలో స్టీరింగ్ మీద పట్టు బిగిస్తూ కారు వేగంగా పరుగులు పెట్టిస్తాడు. అప్పుడే తన ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూస్తాడు. అది శశి నుంచి అవ్వడంతో గట్టిగా ఊపిరి పీల్చుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బావా, ఈరోజు నా వర్క్ లేట్ అవుతుంది, నువ్వు ఉండాలి అనుకుంటే ఉండు, లేకపోతే ఇంటికి వెళ్ళిపో అంటుంది శశి. అసలే కోపంలో ఉన్న ప్రణయ్ శశి అలా చెప్పగానే ఇంకా కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు అంత చేసే పనులు ఏమున్నాయి అంటాడు ప్రణయ్ కోపంగా. ప్రణయ్ మాటల్లో కోపం అర్థమైన శశి భయంగా, ఏమైంది బావా అంటుంది మెల్లగా. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను వస్తున్నాను, నువ్వు కూడా ప్యాక్ చేసుకుని బయటికి రా అంటాడు ప్రణయ్ కోపంగా. అది కాదు బావా, మేనేజర్ వర్క్ ఇచ్చారు అంటుంది శశి భయంగా. ఇప్పుడు నువ్వు వస్తావా రావా శశి అంటాడు ప్రణయ్ కోపంగా. లేదు బావా, నేను అర్జున్కి మాట ఇచ్చాను, తన వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తాను అని, చేశాకే వస్తాను అంటుంది శశి బెదురుగా. ఆ మాటలకి ప్రణయ్ కోపంగా ఇంకా పెరిగిపోతుంది. ఇంకా రాకు, అక్కడే ఉండిపో అంటాడు ప్రణయ్ కోపంగా. తర్వాత వెంటనే కాల్ కట్ చేస్తాడు. శశి బాధగా ఫోన్ వైపే చూస్తూ ఏమైంది బావకి అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత తేరుకొని ఫోన్ పక్కన పెట్టి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అలా టైం ఎంత అయిందో కూడా చూసుకోదు. అలా తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఆ వర్క్ అర్జున్కి ఇంకా మేనేజర్కి మెయిల్ చేసి సిస్టమ్ షట్ డౌన్ చేసి టైం చూసుకుంటుంది. అప్పటికే టైం 9 అవ్వడంతో కంగారుగా చుట్టూ చూస్తుంది. అంతా కూడా లైట్స్ ఆఫ్ చేసి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. శశి భయంగా ఒక్కో అడుగు వేసుకుంటూ బయటకు వస్తుంది. అప్పటికే ఆఫీస్ స్టాఫ్ వెళ్ళిపోవడంతో క్యాబ్స్ కూడా ఉండవు. అలా బయటకు వచ్చి చుట్టూ చూస్తుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో తన ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేయడానికి తీస్తుంది. కానీ వర్క్లో పడి చూసుకోకపోవడం వల్ల ఫోన్లో ఛార్జింగ్ కూడా ఉండదు. అలానే భయంగా ముందుకు నడుస్తుంది, ఏవైనా ఆటోలు ఉంటాయేమో అని. ఇంతలో తన వెనకాల ఎవరో వస్తున్నట్టు అనిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడున్న వారిని చూసి షాక్ అయిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.